వీర్, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? అవునంలీ, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈసారి క్యాంపింగ్ లో చాలా మజా వస్తుంది. పిల్లలు, రేపు మనం ఆ పాత కోటలోకి తిరగడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళకండి సార్, అక్కడికి వెళ్ళకండి. అక్కడ దెయ్యం ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు. నా పిల్లలు దెయ్యాలకి భయపడరు. దెయ్యాలు ఉండవని వాళ్ళకి బాగా తెలుసు. కదా పిల్లలు? అది ఆ సౌండ్ ఏంటి? అది దెయ్యం. ఆ శబ్దాలు ఆ దెయ్యాల ఫ్రెండ్స్వి. నేను చెప్పాను కదా అక్కడ దెయ్యం ఉంటుందని. దెయ్యాలనేవే ఉండవు. ఖచ్చితంగా అక్కడెవరో మనిషి ఉన్నాడు. నమ్మకపోతే మాతో రా, మేం నిరూపిస్తాం. అక్కడ దెయ్యం కాదు, ఇంకెవరో ఉన్నారు. కదా పిల్లలు? సార్, రాత్రి వెళ్ళడం కంటే రేపు ఉదయం అందరికీ చూపించడం మంచిది, దయ్యాలు లేవని. వీర్ భయపడ్డాడు. పిరికోడా. వీరెవ్వరికి భయపడ్డు. సార్, పదండి, ఇప్పుడే వెళ్దాం ఆ కోటలోకి. ఏమంటావు వీర్? నేను భయపడేవాడిని కాదు, కానీ రాత్రిపూట కోటలోకి వెళ్ళడం మంచిది కాదు. ఏం పర్లేదు, మనం ఎవరికి భయపడాం. పదండి, మనమందరం ఇప్పుడే ఆ కోటలోకి కలిసి వెళ్దాం. వీళ్ళక్కడ దెయ్యం లేదని నిరూపిద్దాం. సార్, మేం కూడా రావాలా? మీరిక్కడే ఉండండి. టెంట్ దగ్గర కూడా ఎవరైనా ఉండాలి. ఓకే, థ్యాంక్స్. తర్వాత నేను మిమ్మల్ని ఆపలేదని నన్ను అనకూడదు, అర్థమవుతోందా? స్టూడెంట్స్, రేపు మన స్కూల్లో ఇంటర్ స్కూల్ రోబోట్ కాంపిటీషన్ జరగబోతోంది. కానీ మన స్కూల్ నుంచి ఈ కాంపిటీషన్లో ఏ స్టూడెంట్ పార్టిసిపేట్ చేయటం లేదు. సార్, నేను ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ వీర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్, యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ ఆల్సోనా? నువ్వేం చేశావని? సార్, నా ఉద్దేశం ఏంటంటే యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ ఆల్సో. నేను కూడా రోబోట్ చేసి తీసుకొస్తాను. నాన్న ప్లీజ్ ఒక్క రోబోటే కదా నాన్న, ఎవరితో అయినా చేయించండి నాన్న, ప్లీజ్. నీ కొడుకు కోసం మీరు ఇంత కూడా చేయలేరా? నువ్వు నా వెంట పడకు. రోబోట్ ని తయారు చేయడం అంత సులువు కాదు. నా స్కూల్లో పరువు పోతుంది. ఇతనికి రోబోట్ కావాలి, అలాగే మనకు వీర్ కావాలి. ఇది బాస్ కి వెంటనే చెప్పాలి. మోనా, చూసావా నువ్వు? మన టింపక్తో ఎంతగా ఎదిగిపోయాడో. తన ప్లాన్ చాలా బాగుంది. నేను రోబోట్ ని చేసి నీకు ఇస్తాను. ఆ రోబోట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వీరిని కూడా తనతో పాటు ఇక్కడికి తీసుకొస్తుంది టింపక్తో. వీర్, ఇదిగో కొన్ని ప్లేట్స్ ఇంకా గిన్నెలు. ఇవి మనం ఇప్పుడు వాడట్లేదు. థ్యాంక్ యూ తాతగారు. ఇది మా స్కూల్ పరువుకి సంబంధించిన విషయం. నేను కాంపిటీషన్ లో గెలిచి తీరాలి. వీర్, ఇంతెందుకు కష్టపడుతున్నావు? నేను మ్యాజిక్ తో చేస్తాను. అగడం పగడం, అల్లం బెల్లం, ఎక్కడం దిగడం, దమ్దమాదం. చూడు, క్యారెట్ తో చేసిన రోబోట్. ఫ్యూచర్ తర్వాత చెప్తాను, ముందు ఎలా వర్క్ చేస్తుందో చూడండి. ఇది చాలా చిన్నదిగా ఉంది.
కాస్త పెద్దది చెయ్యి, బాగుంటుంది. సరే అలాగే. వావ్, ఎంత బాగుందో. నా రోబోట్ని తినేసావా? నీకెంత ధైర్యం? చూడిప్పుడు నేను నిన్నేం చేస్తాను. కాపాడు, చూడు జింటూ నన్ను రోబోట్ చేశాడు. అమ్మా, నాన్న నా కోసం రోబోట్ చేయించట్లేదు. మీ నాన్నేం సైంటిస్ట్ కాదు నీకు రోబోట్స్ తయారు చేసి ఇవ్వడానికి. నువ్వు ఇంకా ఏదైనా అడుగు బంటి, రోబోట్ ని కాకుండా ఇంకేదైనా అడుగు ఇస్తా. రోబోట్ తీసుకోండి. రోబోట్, పాత వస్తువులతో చేయబడ్డ రోబోట్. రోబోట్. నాన్న నాన్న, ఎవరో రోబోట్ అమ్ముతున్నారు. వీర్, మాకు కూడా ఏదైనా స్టోరీ బుక్ ఇవ్వచ్చు కదా. నేను స్టోరీని చదివి చుల్బుల్కి వినిపిస్తాను. అవును వీర్, నువ్వు హోంవర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నావు. మాకెక్కడ కూర్చొని బోర్ కొడుతోంది. ఓకే జింటూ, తీసుకో ఈ స్టోరీ బుక్. నువ్వు చదివి చుల్బుల్కి వినిపించు, కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అనగనగా ఒక అడవిలో చాలా డైనోసార్స్ ఉండేవి. అవన్నీ ఒక జింక వెనుక పడ్డాయి. డైనోసార్స్ ఎలా ఉంటాయి? ఒకసారి ఫోటో చూపించు. నేను డైనోసార్స్ ఇప్పుడు చూడనే లేదు. ఈ బుక్ లో స్టోరీ మాత్రమే ఉంది, ఫోటో లేదు. ఫోటో ఉంటే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సరేలే, నేను ఈ స్టోరీని నడిచే ఫోటోస్ తో చూపిస్తాను. మనకు ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. నడిచే ఫోటోలతోనా? ఆహా, అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమ్దమాదం. చూడు చూడు, జింక. ఇదెక్కడి నుంచి వచ్చింది? హౌ క్యూట్! ఎంత అందంగా ఉందో. జింటూ, అసలు ఏం చేశాను? అటు చూడండి, జింక టేబుల్ కింద దాక్కుంది. చాలా భయపడుతుంది. జింక ఫ్రెండ్, లోపలికి వెళ్ళు. నీ ప్లేస్ లోపల, బయట కాదు. ఫుర్సత్ గంజ్ కి వెళ్ళిన డైనోసార్స్ పరిస్థితి ఏంటి? త్వరగా మ్యాజిక్ తో వాటిని తిరిగి పిలువు. ఎప్పుడు చూడు, అవి నా మ్యాజిక్ తో తయారయ్యాయి. అందుకే వాటి మీద నా మ్యాజిక్ పనిచేయడం లేదు. కానీ ఎవరైతే ఈ బుక్ ని డైనోసార్ మొహం ముందు పెడతారో అప్పుడు అది ఈ బుక్ ని చూసి దేని లోపలికి అది వెళ్ళిపోతుంది. అయితే త్వరగా పద. పరిగెత్తండి, పరిగెత్తండి, కాపాడండి, పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. కాపాడండి, కాపాడండి. తాతగారు, ఎమ్లీ, ఇంటి నుండి బయటికి రాకండి. నేను ఇప్పుడే వస్తాను. వింగ్ సూట్ ఆన్, వింగ్ సూట్ ఆన్. ఎమ్లీ, లోపలే ఉండు. నేను జింటూ ఇప్పుడే వస్తాము. వర్షత్ గంజ్ లోకి డైనోసార్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? హెల్ప్! ఎవరైనా కాపాడండి. ఇదెక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నెమలి డాన్స్ చేస్తూ చాలా అందంగా ఉంది కదా? అవునెమ్లీ, కానీ ఎదురుగా టెర్రస్ మీద ఉన్న వాళ్ళకి ఈ నెమలి అందంగా కనిపించడం లేదు అనుకుంటా. అంకుల్ అంకుల్, నా గురి ఎలా ఉంటుందో చూడండి. నేరుగా నెమలికి తగులుతోంది. నేను కూడా చూస్తాను నీ గురి ఎంత బాగుంటుందో. నీ గురి అస్సలు ఏమాత్రం బాలేదు. బంటి, పక్షులను కొట్టడం మంచి పని కాదు.
అలాగే పికాక్ మన నేషనల్ బర్డ్. దీన్ని పట్టుకుంటే పోలీసులు నిన్ను పట్టుకుని జైలుకు తీసుకువెళ్తారు. అంకుల్ మీరు పెద్దవాళ్ళు, మీరే బుద్ధి చెప్పకుండా ఏంటిది? ఓకే బంటి, కిందకి వెళ్దాం పద. దీన్ని కొట్టడం ఆపేద్దాం, కానీ దీన్ని పట్టుకుని మన ఫామ్ హౌస్ కి వెళ్దాం. అక్కడ దాన్ని ఒక పంజరంలో బంధిద్దాం. పీకాక్ ట్రాన్స్లేటర్ ఆన్. పీకాక్ ట్రాన్స్లేటర్ ఆన్. ఇదేంటి? ఇప్పుడు నెమలికి మన మాటలు అర్థమవుతాయి, అలాగే నెమలి మాటలు మనకు కూడా. చూడు, అది భయపడుతున్నట్టుగా ఉంది. హలో ఫ్రెండ్, భయపడకు. మేము నీకు ఏం జరగకుండా చూసుకుంటాం. ఒక్క విషయం చెప్పు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నా రెక్కలకు దెబ్బ తగిలింది. నేను సరిగ్గా ఎగరలేకపోతున్నాను. అందుకే నేను ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. నేను ఇమ్లీని, ఇంకా తను వీర్, అలాగే ఇతను మా ఫ్రెండ్ చుల్బుల్. మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము. నువ్వేం కంగారు పడకు. మేము నీకు తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ రాసి తగ్గిస్తాము. నీకు నయమయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇమ్లీ, బంటి వాళ్ళ అంకుల్ తో మన నెమలిని పట్టుకోవడానికి వస్తున్నారు. పదండి, నెమలిని తీసుకుని లోపలికి వెళ్దాం. నెమలిని లోపలికి తీసుకెళ్లడం ఎందుకు? ఇది మన టెర్రస్, అందుకే వాళ్ళని తిరిగి పంపించేద్దాం. నువ్వేం చేస్తున్నావో? వదిలే వాళ్ళని. అంకుల్, మీరు జాగ్రత్తగా ఉండండి. కాపాడండి.